హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి మా అక్క వాళ్ళ బాబు బర్త్డే జరిగింది. ఆ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. పిల్లలు క్యూట్గా ఈ వ్లాగ్ అయితే బాగుంటుంది. సో ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి. నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్స్తో వీడియోస్ చూడండి. ఇక్కడ బర్త్డే అనగానే ఇంకా విషెస్, బ్లెస్సింగ్స్ ఇవే అనమాట. స్టార్టింగ్ అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. అలాగే స్వీట్స్, పళ్ళు అవి పంచుతున్నాడు. ఈవినింగ్ అయితే కేక్ కట్ చేశారు. సో ఇంకా మార్నింగ్ అనమాట ఇదంతా. ఇంకా ఈ వ్లాగ్ అయితే డిసెంబర్ 16th. ఆ రోజు బర్త్డే అనమాట వాడిది, అనిరుద్ది. నాకు పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు టైం పట్టింది. సో ఖాళీ ఉండట్లేదు ఈ మధ్య. సో వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామన్నా సరే ఏదో ఒక టైంలో ఏదో ఒకటి అదే ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇది ఎడిటింగ్ చేసి పెట్టి ఉంచిందే ఇన్ని రోజులు అయ్యింది. సో ఇక్కడ మా బాబు తినిపిస్తున్నాడు స్వీట్. ఫస్ట్ టైం అనమాట ఇలాగా ఇలా తినిపించడం, హ్యాపీ బర్త్డేస్ చెప్పడం. వాళ్ళకి ఫుల్గా స్కూల్లో జరుగుతూ ఉంటాయి కదా, అలా చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే చెప్పు అంటే వాడికి అర్థమై చెప్తున్నాడు. సో చాలా బాగా మారిపోయాడు అనమాట మా బాబు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇలాంటివి చూసి. వీళ్ళు చిన్నప్పుడు ఎంత అల్లరి గోలా చేసేవారు, ఇప్పుడు ఎలా మారిపోయారు అని. ముఖ్యంగా మా బాబు అయితే చాలా మారిపోయాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఇంకా ఆ రోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అక్కడ కాసేపు ఉన్న తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసి ఇంకా సండే అనమాట. సండే వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఇక్కడ సాటర్డే అయిపోయింది. సండే రోజు బిగ్ బాస్ వస్తుంది కదా, గ్రాండ్ ఫినాలే. సో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే మేము ఇంకా లంచ్ ప్రిపరేషన్ చేసుకున్నాం. సాటర్డే చేయాల్సిన సెలబ్రేషన్ సండే చేసుకున్నాము. బిర్యానీ, పన్నీర్ కర్రీ చేసుకున్నాము లంచ్లోకి. ఇంకా పిల్లలకి కూడా ఇష్టం కదా, హాలిడే కదా అని చెప్పి ఈరోజు చేసాము. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కూడా ఎపిసోడ్ వస్తుంది కదా. సో మా బాబు అయితే డ్యాన్స్ వేయడం, అది చూడటం ఇంకా అలా చేస్తున్నారు. ఇంకా టీవీ వీళ్ళు ఇట్లా టీవీ చూసుకుని డ్యాన్స్లు అవి వేస్తున్నారు. ఇంకా అబ్బాయిలు అంటే ఎంతసేపు టీవీ, డ్యాన్సులు ఇలా ఆటలు ఉంటాయి. అమ్మాయిలు అయితే ఎంతసేపు ఇంకా రెడీ, చల్లో ఇవే కదా. వాళ్ళు అక్కడ అలా చేస్తున్నారు బేబచ్చం. మేము ఇక్కడ లంచ్లోకి చెప్పాను కదా పన్నీర్ కర్రీ అయిపోయిందో ఆల్మోస్ట్ అంతాను. ఇంకా షూట్ చేయలేదు, ఆల్రెడీ చాలాసార్లు చేస్తున్నాం కదా బిర్యానీ, పన్నీర్ కర్రీ. వీడియోస్ కూడా ఉన్నాయి, ఇంకా అప్లోడ్ చేయలేదు. సో పన్నీర్ కర్రీ అయితే ఇంకా హోటల్ కంటే మించిన టేస్ట్తో వచ్చింది, చాలా బాగుంది. ఇంక మా వాడైతే తినడు ఇలాంటి బిర్యానీస్, పన్నీర్ కర్రీలు ఇవేమి తినడు. కారం లేకుండా టమాటా కూర చేసాము. ఇక్కడ బిర్యానీ బాస్మతి రైస్తో చేసాం. ఎక్కువగా మేము నార్మల్ బియ్యంతో చేసుకుంటాం, ఒక్కొక్కసారి బాస్మతి బియ్యం. ఈసారి బాస్మతి రైస్ చేసాం, చాలా బాగా వచ్చింది. బిర్యానీ మా అమ్మ చేసింది, పన్నీర్ కర్రీ నేను చేశాను. ఇంకా మా అక్క అయితే కూరలు అవి కట్ చేసి అవి హెల్ప్ చేసింది అనమాట. పెరుగు చట్నీ అన్నీ రెడీ చేసి అన్నీ చేసింది. సో ఇంకా లంచ్ టైం పిల్లలందరికీ ఇలా చాప్ మీద కూర్చోపెట్టి పెడుతున్నాము. అందరు ఇంకా ఫోన్లు, టీవీలు, నెట్ ఇవి ఇస్తే కానీ మా వాళ్ళైతే అసలు తినరు. గంటకి ఇంకా అవి చూస్తూ ఉంటారు. మా పాప అయితే ఇంకా నా దగ్గర కంటే మా అక్క దగ్గర ఎక్కువ బాగా ఇష్టంగా తింటుంది. నేను పెడితే ఏదో ఒకటి చెప్పి అసలు సరిగ్గా తినదు. మా వాడికి ఇంకొక కూర కలిపాము. సో వాడి దగ్గర ఫోన్ లాక్కుని వీడియో తీస్తానంటే వాడు కోపం వచ్చి ఆ రూమ్లోకి వెళ్ళిపోయాడు.
ఒక చిన్న వీడియో తీస్తానురా అంటే ఇగో వాడికి కోపం వచ్చేసింది. ఇంకా వ్లాగ్ అందుకే నేను ఎప్పుడు భోజనాలు తింటున్నా మామూలు అలాంటి పిల్లలు ఉన్న టైంలో నేను ఎక్కువ వీడియోస్ చెయ్యను, ఎందుకంటే వాడు ఫోన్ చూసుకుంటాడు. ఈ మధ్య ఏంటంటే ఫోన్ ఇచ్చి ఒక్కొక్కసారి టీవీ పెట్టమంటున్నాడు. సో చూసారు కదా, ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇలా డాన్స్లు వేసుకుంటూ బిగ్ బాస్ చూసాము. ఇంకా అంతే, మా అక్క వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్స్ అవి ఉంటాయి కదా, దానికోసం ఇలా సింపుల్గా ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను. నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా లింక్ అన్నది. నెక్స్ట్ వచ్చి ఇంకా బిగ్ బాస్ అయితే ఇష్టంగా ఈ సీజన్ అయితే బాగా చూసాము. పిల్లలు కూడా చూసారు, పిల్లలకి కూడా నచ్చింది. ఎప్పుడు బిగ్ బాస్ వద్దు 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 అంటారు, అసలు చూడనివ్వరు పెట్టనివ్వరు. ఈసారి వాళ్ళు కూడా చూసారు ఇంట్రెస్టింగ్గాను. బట్ విన్నర్ అయితే అందరికీ నచ్చిన వాళ్ళు అయ్యారు. సో ఇప్పుడైతే ఆ విన్నర్ మీద కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయింది కదా, పాపం జైలుకి కూడా వెళ్ళాడు. సో జస్ట్ అందరూ కూడా సపోర్ట్ చేయండి పల్లవి ప్రశాంత్కి. ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాడు అని న్యూస్ కూడా వస్తుంది కదా. సో బిగ్ బాస్ అంటే బ్యాన్ చేయాలి, బిగ్ బాస్ని ఏం ఉపయోగం అంటారు. అన్ని ఎంటర్టైన్మెంట్ ఎలా సినిమాస్ చూస్తామో ఇది కూడా అంతే, జస్ట్ టైంపాస్కి అంతే. ఇంకా సీజన్ అయితే అయిపోయింది, నెక్స్ట్ సీజన్కి చూడాలి.